स्वागतं सकललोकनुतायै स्वागतं भुवनराजमहिष्यै। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। शिवाय गुरवे नमः, श्रीमात्रे नमः, श्रीविष्णुरूपाय नमः शिवाय, श्री उमायै नमः। కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని ఉమాశాస్త్రంలోని 22వ స్తవకాన్ని శివపార్వతులు వారి యొక్క కుటుంబము వీటిని వర్ణిస్తూ ఉన్నటువంటి దివ్యమైన శ్లోకాల రాశితో కూర్చారు. మొత్తం ఈ స్తవక పారాయణమే శివ కుటుంబ వర్ణన, ధ్యానము, దాని మహిమ చెప్పబడుతున్నాయి. ఇంతవరకు ఆ శివుడు శక్తి వారి ఉభయుల యొక్క గొప్పతనం చెప్పి ఉభయులకి పలు రూపాలున్నాయి. కేవలం సౌమ్యమైన రూపాలు మాత్రమే కాకుండా ఘోరమైన రూపాలు, భీషణమైన రూపాలు కూడా ఉన్నాయి అని చెప్తూ ఆ భీషణ రూపమా ఈ సౌమ్య రూపమా ఏది స్థిరమైనది? ఈ రెండు రూపాలు వారివే. ఈ రెండు రూపాలు కూడా లోకానికి శుభం కలిగించడానికే ఉన్నాయి కనుక రూపాలు ఉగ్రములై సౌమ్యములైనప్పటికీ వాటి ప్రయోజనం మాత్రం మంగళమే. ఒకే ప్రయోజనం మంగళమే. కనుక ఘోరాఘోర రూపముల యొక్క ప్రయోజనమే శివం అని చెప్తూ తర్వాతి శ్లోకంలో రమసేంబ కపాల మాలిని క్వచిదీశేన కపాలమాలిన అతుల ప్రభనిష్కమాలిన క్వచిదత్యుత్తమరత్నమాలిని. అమ్మా, నువ్వు కపాలమాల ధరించిన శివునితో తిరిగేటప్పుడు నువ్వు కూడా పుర్రెల దండ మెడలో వేసుకు తిరుగుతావు. ఆయన రమ్యమైన బంగారు మాలలు వేసుకున్నప్పుడు నువ్వు కూడా సువర్ణ రత్నాభరణాలతో ఆయన వైపు సంచరిస్తూ ఉంటావు. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే పరస్పర అనురూపము. దీన్ని రూపసామ్యము అంటుంది ఉపాసనా శాస్త్రం. పరమేశ్వరుడు ఉగ్రమైన మహాకాల రూపమును ధరిస్తే అమ్మవారు కూడా ఆయనకు అనుకూలంగా మహాకాళి రూపం ధరిస్తుంది. అంతేగాని ఉగ్రుడై ఉన్నప్పుడు పక్కన సౌమ్యంగా ఉండదు ఆవిడ. ఆయన ఉగ్రుడైతే అమ్మవారు ఉగ్రురాలే, ఆయన సౌమ్యుడైతే అమ్మవారు సౌమ్యురాలే. దీన్ని బట్టి వారు ఏకభావం అనేది ఈ విధంగా ప్రతిపాదింపబడుతున్నది. అందుకు రత్నాభరణములు ధరించి కూర్చున్న శివుడు, ఆయన పక్కన దివ్యాభరణములతో అమ్మవారు, కపాలమాలలు ధరించిన పరమేశ్వరుడు మహాకాలుడైతే అమ్మవారు కూడా పుర్రెల దండతో అలంకృత అయినటువంటి మహాకాళిగా దర్శనమిస్తున్నది. అసలు ఇక్కడ పుర్రెల దండ అని పదిమాలు చెప్పడంలో విశేషం ఏంటి అంటే ఈ పుర్రెల దండ గురించి కాళీ శాస్త్రం ఏం చెప్తోందంటే అక్షరాల మాలయే కపాల మాల అన్నారు. ఇక్కడ ఒక్కొక్క అక్షరం ఒక్క కపాలంగా ప్రకాశిస్తూ శబ్దబ్రహ్మస్వరూపమైనటువంటి కాళీదేవి ఆ రమ్యమైనటువంటి అక్షరమాలతో ఉన్నది. ఎందుకంటే కాళీ అంటేనే కళల రూపం కాళి, కళలు అంటే విద్యలు, విద్యల రూపమైన ఆ తల్లి అక్షరాల మాలనే కపాలమాలగా ధరించింది అనే ఒక భావం కాళీ తంత్రములో, కాళీ ఉపాసనలో కనబడుతున్నది. అలాంటి భావాలతో కాళీ ఉపాసన చేస్తే అది సాత్వికమై తాత్వికమై పరమార్థాన్ని మనకు ప్రసాదిస్తున్నది. ఇప్పుడు వారి సంతానాన్ని చెప్తున్నారు. గణపతి ముని చేసిన ఒక మహోపకారం ఏమిటి అంటే వేదానికి పురాణాలకి ఉపాసనకి సమన్వయం. వేదాల్లో చెప్పబడుతున్న అంశములు పురాణాల్లో వివిధ కథల రూపంలో అందించబడుతున్నాయి. ఈ సమన్వయం చేతకాక వేదములు వేరు పురాణములు వేరు నిరసించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు సగం పండితులు, వాళ్ళు పూర్ణ పండితులు కారు. సమన్వయం తెలిసిన వాడే పూర్ణత్వం కలిగినవాడు. అలా కాకుండా భేదంగా దర్శించేవాడికి ఎప్పటికి సిద్ధి లభిస్తుంది? అందుకే పురాణాలని ఇతర సంప్రదాయాలను నిరసిస్తూ వేదాలు మాత్రం గొప్పవే అనే వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి పరిపూర్ణత లేదు అని అర్థం. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అంటున్నాం శంకర భగవత్పాదుల వారిని. ఆ శృతి స్మృతి పురాణాలకున్న పరస్పర ఏకత్వాన్ని చూడాలి. ఒక్కొక్కప్పుడు భిన్నవాదాల్లా కనబడతాయి, కానీ అందులోని సంకేతాన్ని గ్రహించగలిగితే సమన్వయమే గోచరిస్తుంది. గణపతి అంటే ఎవరు, కుమారస్వామి అంటే ఎవరు చెప్తున్నారు ఇక్కడ. దీన్ని బట్టి వేదములు ప్రస్తావించినటువంటి దివ్యత్వమే ఒక అద్భుతమైన కుటుంబంగా మనకి గోచరిస్తున్నది. అదే శివపార్వతి కుటుంబ భావన చాలా దివ్యమైనది. చూడ్డానికి చక్కని దంపతులు, ఇద్దరు పిల్లలు అనేటువంటి ఒక సామాన్య దృష్టితో పాటు దాని వెనకాల ఉన్నటువంటి విశ్వవిజ్ఞాన రహస్యాన్ని చెప్తున్నారు ఇక్కడ. అదే వేదమిచ్చినటువంటి దేవతా జ్ఞానం. గణపతి అంటే ఎవరో ఇక్కడ వరుసగా 3 శ్లోకాల్లో చెప్తున్నారు. యువయోర్మరుతస్తనూభువో బలవంతో భువన ప్రకంపనా శశిధీధితిహారి యజ్ఞసో
నిగమే పావనమంబ గీయతి. అమ్మా, నీ తనయులైన మరుద్గణములు, వారినే గణపతి అంటున్నారు అన్నారు. ఇక్కడ మరుద్గణములని వేదములందు చెప్పబడుతున్న ఒకానొక దేవతా గణం. మరుత్తులు అంటే వాయుదేవత విశేషాలు. వాయువుకి మహాబలుడు అని పేరు. వాయువు అంతటా వ్యాపిస్తాడు, మహాబలవంతుడు. అందుకే బలవంతుల్లో వాయువుని గొప్పగా చెప్పుకుంటారు. అందుకే బలవంతుడైన హనుమంతుడు, భీమసేనుడు కూడా వాయుపుత్రులుగా చెప్పబడుతున్నారు. ఇవన్నీ ఆలోచించవలసిన అంశములు. ఇవన్నీ దేవతాతత్వ అనుసంధానములు. మన శరీరంలో కూడా బలమైనది వాయువే, అంటే ప్రాణశక్తియే. ఆ వాయువే ప్రాణశక్తి. ఈ వాయువు పేరుకు మనం ఒకటే అని చెప్పినప్పటికీ కూడా అవి మొత్తం 7 భాగములుగా ఉంటాయి. విశ్వమంతా వ్యాపించిపోయినటువంటి ఒక మహద్రూపమే వాయువు. విశ్వమంతా వ్యాపించేనంటే చాలా పుష్టిగా ఉన్నాడు. బలమైన రూపం కనుక పుష్టిగా కనిపిస్తున్నాడు ఇక్కడ. అలాంటి మరుద్గణములన్నిటి సమూహ రూపము అంటే కలిపిన ఏకరూపం ఏదైతుందో అదే మరుద్గణపతి. గణపతి అంటే వేదములందు వర్ణించబడిన మరుద్గణముల యొక్క సమిష్టి రూపము, అది వివరిస్తున్నారు ఇక్కడ. మరుద్గణములంటే ప్రాణశక్తి స్వరూపములు. ఇవి 7 భాగములుగా ఉంటాయి. భూమి నుంచి అంతరిక్షం వరకు 7 భాగములుగా వ్యాపించబడి ఉంటాయని వైజ్ఞానిక శాస్త్రంతో అన్వయిస్తూ వేద విజ్ఞానాన్ని చెప్పిన వారు ఉన్నారు. అయితే 7 భాగాల్లో మళ్ళీ ఒక్కొక్క భాగానికి 7 భాగాలు ఉంటాయి. అలా మొత్తం 7 × 7 49 గణములుగా మరుత్తని ఒకే శక్తి చెప్పబడుతుంది. కనుక విడిగా మనం పరిశీలిస్తే గణములు, కలిపి చూస్తే ఒకే మరుత్తు. కనుక ఈ గణములన్నీ కలిపిన ఏకరూపమే గణపతి. ఆ మరుద్గణములని ఏవైతే వేదములందు చెప్పబడుతున్నాయో ఆ మరుద్గణములు శివశక్తుల నుంచి ఉద్భవించినవే. అందుకు శివశక్తుల అఖండ శక్తి నుంచి మహాప్రాణశక్తి ఉద్భవించింది. ఆ మహాప్రాణశక్తే మరుద్గణపతి. ఆ మరుద్దేవతల్ని గణపతిగా స్తుతిస్తూ ఉన్నారు. ఆ దేవగణము నీ యొక్క సంతానమే తల్లి. వారి యొక్క నిర్మలమైన కీర్తినే వేదమంత్రములు కీర్తించాయి. అందుకే శశిదీధితి హారియధ్యసో, చంద్రుని వెన్నెల్ని మించినటువంటి కీర్తి కలిగిన వారిని నిగమే పావనమంబ గీయతే. ఓ అమ్మ, వేదములు వారి కీర్తినే గానం చేస్తున్నాయి అని మరుద్గణముల ప్రస్తావన చేశారు. ఈ మరుద్గణముల విశేషమైన ఉపాసనే గ్రహించవలసిన ఒకానొక అంశము. ఈ మరుద్గణములు మొత్తం విశ్వమంతా ఉంటాయి. కానీ భూమి యందు ఉన్న మనకి మాత్రము విశ్వశక్తి సూర్యుని ద్వారా లభిస్తున్నది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. విశ్వంలో అపార శక్తులు ఉండవచ్చుగాక, కానీ మన భూమికి మాత్రం మన సమీపమైన సూర్యమండలం నుంచే లభిస్తుంది. మన సమీపము అంటున్నామంటే మన సౌర కుటుంబానికి సంబంధించిన సూర్యుడు. ఆయన నుంచి మనం విశ్వవ్యాపకమైన శక్తిని పొందుతున్నాం. పంచభూతాలు కానీ ఇతరత్ర జ్యోతిష్ శక్తులు కానీ ఇవన్నీ కూడా మనకి మాత్రం సూర్యమండలం ద్వారానే లభిస్తున్నాయి. అందుకు సర్వదేవతాత్మకుడు సూర్యుడే. అందుకు శివశక్తులు సూర్యుని ద్వారానే మనకు అందిస్తున్నారు ఇక్కడ. అక్కడి నుంచే మరుద్గణములు ఉత్పన్నమవుతున్నాయి. అందుకు సూర్య భగవానుల్లో మరుద్గణములను భావించడం అనేది గొప్ప విశేషమైన అంశం ఇక్కడ. ఆ మరుద్గణ స్థుతి ప్రాతకాల అనగా ఉషకాలంలో ఆ సూర్యుడు ఉదయించినటువంటి సమయంలో, ఉదయించిన తర్వాత కొన్ని నిమిషాల వరకు కూడా ఈ మరుద్గణముల శక్తి ఉంటుందట. అదే ప్రాతకాలం, అదే తొలి సమయం, అదే తొలి దైవమైన గణపతి స్వరూపంగా కూడా చెప్తారు. అందుకే ప్రాతకాల సూర్యుని వైపు మారుతి వెళ్ళి పట్టుకున్నాడు అనడంలో కూడా ఇదే తత్వం ఉంది. హనుమంతుడి కథలో కూడా మారుతి కనబడుతున్నది. ఈ మారుతి కూడా మరుద్గణముల సమూహ స్వరూపమే. ఆ ఉషకాలంలో అక్కడికి వెళ్ళడం ఏంటంటే ఆ గగనమండలంలో ఉన్న మరుద్గణ స్వరూపంతోనే వచ్చినవాడు కనుక మళ్ళీ ఆ కాలంలో సూర్యుని వద్దకు వెళ్ళి తన స్వరూపంతో తాను ఐక్యమయ్యాడనే భావన. అది మనకు కథారూపంగా బాల హనుమంతుడు సూర్యుని వైపు ఎగరడం అనే కథగా చూపించారు. కానీ వేదములో ఉన్న మరుద్గణ తత్వమే అక్కడున్నది. దివ్యమైన విజ్ఞాన స్వరూపం సామాన్యులకు అందదు కనుక కథల రూపంలో మనకు అందించారు ఋషులు. అయితే ఈ కథలు జరగలేదని కాదు, వీటిలో గ్రహించవలసిన దివ్యత్వం ఇది. అప్పుడు అర్థమవుతుంది వేద విజ్ఞానం ఎంత దివ్యమైనదో. అవే పురాణ కథల రూపంలో ఉన్నాయి. కనుకనే సూర్యమండలంలో భాషించే విశ్వనిర్వాకమైన మరుద్గణముల సమూహ రూపమే గణపతి. అదే మారుతి హనుమత్తత్వం. అందుకే హనుమంతునికి గణపతికి ఉన్నటువంటి సామ్యాన్ని కూడా ఒక్కసారి స్మరించుకోవాలి ఈ సమయంలో. ఆ మరుద్గణముల యొక్క శక్తి మనకు లభించిందా బలవంతులమవుతాం, అన్ని ఆటంకాలని తొలగించగలము. అందుకే బలానికి, పుష్టికి, తుష్టికి, కార్యసిద్ధికి కూడా ఆ మరుద్గణ సమూహ శక్తి కావాలి. ఆ మరుద్గణముల శక్తియే గణపతి. అటువంటి గణపతిని కన్నా విశ్వ చైతన్య స్వరూపులే శివపార్వతులు అని గణపతి అనగానే ఇంత భావనతో కానీ ఆయన నమస్కరించగలిగితే మనకి ఆ దివ్య శక్తులు లభిస్తున్నాయి. అటువంటి ఆ గణపతి విద్యాస్వరూపుడే భాషిస్తూ దేవగణములంటికి ఆచార్యుడయ్యాడు. ఆ విధంగా కూడా గణపతే. ఎందుకంటే నిజమైన ప్రభుత్వం ఎవరిదంటే గురువుది. మన బుద్ధులకు కూడా ఆయన ప్రభువు గనక గురువునే గణపతి అనాలి ఇక్కడ.
అందుకు వేదమంత్రములే దేవతలైనప్పుడు వేదమంత్రముల సమూహ శక్తి అయినటువంటి ఆచార్య స్వరూపమే సర్వమంత్రాధిష్టాత అయినటువంటి ప్రణవస్వరూపుడే గణపతి అవుతాడు. అప్పుడు ఆయనకు బ్రహ్మణస్పతి అనే పేరు. ఎవరు మరుద్గణపతయో ఆయనే వేద మంత్రములకు దేవతలకు ఆచార్యుడయ్యి, అంటే జ్ఞాన నిర్దేష్టయ్యి బుద్ధిని ప్రేరేపించే శక్తిగా ఉన్నటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి వాడై ఆచార్యుడై బ్రహ్మణస్పతి బృహస్పతి అని కీర్తించబడతాడు. ఆ బృహస్పతిని బ్రహ్మణస్పతిని గణపతి అంటారు అని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. దీన్ని బట్టి గణపతి రెండింటికి ప్రధానమైన దైవం. ఒకటి బలానికి, రెండవది జ్ఞానానికి. బలం దేహానికి ప్రాణానికి అవసరం, జ్ఞానం బుద్ధికి అవసరం. ఈ రెండు మనకు అవసరం. అందుకే ఇటు జ్ఞానాన్ని బలాన్ని ప్రసాదించే దైవమే గణపతి. ఆ గణపతి అమ్మా మీ ఇద్దరి యొక్క తనయుడు, అంటే మీ నుంచి వ్యక్తమైనటువంటి శక్తి అని చెప్తున్నారు. అందుకే శివపరివారంలో మొదటి పుత్రుడైనటువంటి గణపతి యొక్క తత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గణపతి మునికి నమస్కరిస్తూ సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు.